ప్రస్తుతం బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఓవైపు కేసీఆర్, కేటీఆర్లు స్కామ్లలో ఆరోపణలు ఎదుర్కోవడం, విచారణకు హాజరు కావడం, మరోవైపు కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహారం ఇందుకు కారణం. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని ఇతర పక్షాలు చెబుతున్నాయి. తమ పార్టీ పటిష్టంగానే ఉందని, బలమైన నాయకత్వం ఉందని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది ఈ 5 అంశాల్లో చూద్దాం. 1వ అంశం బలమైన నాయకత్వం. కేసీఆర్ లాంటి నాయకుడి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆయన పోరాటం కావచ్చు, స్పీచ్లు కావచ్చు, పరిచయాలు కావచ్చు, పార్టీ నాయకత్వం విషయంలో తిరుగు ఉండదు. పార్టీ విధానాలు మార్చుకోవాల్సిన విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే అందుకు అడ్డు ఉండదు. ఇక కేటీఆర్, హరీష్ లాంటి వారు కూడా అసెట్ అని చెప్పవచ్చు. 2వ అంశం కవిత వ్యవహారం. కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహారం పార్టీపై ఎంతో కొంత ప్రతికూల ప్రభావం చూపుతుంది. పార్టీలో కవిత మొదటి నుండి ఉన్నారు. తెలంగాణ జాగృతి తరపున కార్యక్రమాలు చేశారు. పార్టీలో ఆమెకంటూ కొంత వర్గం ఉంది. అది ఎంత శాతం అనేది పక్కన పెడితే కనీసం 5% అయినా నష్టం ఉంటుందని చెబుతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో కవితకు మద్దతిచ్చేవారు ఎందరున్నారో పార్టీకి సపోర్ట్ చేసేవారు అదే స్థాయిలో ఉన్నారు. 3వది బీజేపీలో విలీనమనే ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమనే ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీతో రానున్న కాలంలో లోపాయకారి ఒప్పందాలు చేసుకోవాల్సి రావచ్చు తప్ప బీజేపీలో విలీనం కావడం జరిగే పని కాదు. ఎందుకంటే దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలతో కూటములు కడితేనే బీజేపీకి మనుగడ సాధ్యం. అంతేకాకుండా పార్టీలను విలీనం చేసుకునే విషయంలో బీజేపీ చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. సో బీజేపీలో విలీనం కాదనేది నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ను ఎదుర్కోవాలంటే ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. 4వది ఓటు బ్యాంకు. తెలంగాణలో బలమైన ఏకైక పార్టీ బీఆర్ఎస్. మిగతా ప్రాంతీయ పార్టీలు ఉన్నా సుస్థిర ఓటు బ్యాంకు ఉన్నది బీఆర్ఎస్కే. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలు. వాటి ఓటు బ్యాంకు కూడా సుస్థిరమైందే. అయితే 2023 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్, సిపిఐ పొత్తు పెట్టుకున్నాయి. 119 సీట్లలో కాంగ్రెస్ 64 గెలిచింది, సిపిఐ 1 గెలిచింది. ఇక 119 సీట్లలో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు గెలిచింది. బీజేపీ 8 సీట్లు, ఎంఐఎం 7 సీట్లు గెలిచింది. ఓట్ల శాతం చూస్తే కాంగ్రెస్కు 39.74% రాగా బీఆర్ఎస్కు 37.35% ఓట్లు వచ్చాయి. అంటే ఈ రెండింటికి మధ్య 2.5% ఓట్ల తేడా ఉంది. బీజేపీ 13.9% ఓట్లు సాధించింది. ఓట్ల సంఖ్య ప్రకారం చూస్తే కాంగ్రెస్, సిపిఐకి కలిపి 93.16 లక్షల ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 87.53 లక్షల ఓట్లు, బీజేపీకి 32.57 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 6 లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి. అదే సమయంలో బీజేపీ తన ఓటు బ్యాంకును 13%కి పెంచుకుంది. ఈ లెక్కలు చూస్తే సీట్ల సంఖ్య, మెజారిటీల్లో తేడాలు ఉన్నా ఓట్ల సంఖ్యలో 10% లోపే తేడా ఉంది. ఈ గ్యాప్ను గనుక ఫిల్ చేయగలిగితే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు పదిలం. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి వంటి సంక్షేమ పథకాలపై సానుకూల స్పందన ఉంది. ఒకవేళ అవి మరింత ప్రభావం చూపితే అప్పుడు మాత్రమే బీఆర్ఎస్కు ఇబ్బంది అవుతుంది. 5వది స్కామ్లు. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు పలు స్కామ్లలో ఇరుక్కున్నా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మాత్రం 2023 వరకు క్లీన్ ఇమేజ్తోనే ఉంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్, విద్యుత్ కొనుగోలు వంటి అంశాల్లో ఆరోపణలు రావడం బీఆర్ఎస్ పై నెగిటివ్ ప్రభావం అయితే చూపుతుంది. అయితే వీటిల్లో విచారణలు పూర్తయి శిక్షలు పడితేనే పార్టీకి ఇబ్బందులుంటాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా సీఎం రేవంత్ పై ఉన్న పాత కేసులను, ముఖ్యంగా ఓటుకు నోటు కేసును తెరపైకి తెస్తోంది బీఆర్ఎస్. ఇవన్నీ ఒక ఎత్తైతే మరికొన్ని అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అంతకుముందు తరహాలో సెంటిమెంట్లను రెచ్చగొడితే ప్రస్తుతం ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో పోరాటం చేయడం ఇబ్బంది కాకపోవచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపులను ప్రజలు కూడా సీరియస్గా తీసుకోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక గతంలో చేసినట్లుగా కొందరు నాయకులు నోటి దురుసుతో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మళ్లీ చేస్తే అది బీఆర్ఎస్ పై ప్రభావం చూపుతోంది. పార్టీ అంతర్గత విషయాల్లో నుండి తేరుకుని నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పార్టీకి మనుగడ ఉంటుందని నాయకులు చెబుతున్నారు. ఇక్కడే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై కొన్ని విమర్శలున్నాయి. ఆయన అసెంబ్లీకి వస్తే సమీకరణాలు మారే అవకాశం ఉంది.
అదే సమయంలో ఆయన పబ్లిక్లోకి వచ్చి మాట్లాడగలిగితే పార్టీలో జోష్ వస్తుందని, పార్టీ అంతా ఏకతాటిపైకి వస్తుందని చెబుతున్నారు. మరి రానున్న కాలంలో బీఆర్ఎస్ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.